వెల్కమ్ టు సతీష్ ఎడ్యుటెక్. ఈ వీడియోలో మనము ఫిబ్రవరి 3వ తారీఖు నిర్వహించినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫస్ట్ షిఫ్ట్ మరియు సెకండ్ షిఫ్ట్ అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ బిట్స్ చూద్దాం. అంతకన్నా ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు పొందుతారు. సో ఫస్ట్ షిఫ్ట్ లో అడిగినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు ఎవరికి వచ్చిందని అడిగారు. సో ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు ఎవరికి వచ్చిందని అడిగారు. ఎవరికి వచ్చిందంటే విరాట్ కోహ్లీకి రావడం జరిగింది. విరాట్ కోహ్లీ. సో ఈ అవార్డ్స్ ఒకసారి అన్ని చూసుకుంటే, ఎందుకంటే రేపు గ్రూప్ డి కూడా ఇవి అన్ని ఇంపార్టెంటే కాబట్టి. ఓకే, సో ఫస్ట్ అవార్డు చూసినట్లయితే ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డికేడ్. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డికేడ్ ఎవరికి వచ్చిందంటే ఎంఎస్ ధోనికి రావడం జరిగింది. ఓకే, స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డికేడ్ ఎవరికి వచ్చింది? ఎంఎస్ ధోనికి రావడం జరిగింది. సో నెక్స్ట్ సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ అవార్డు ఎవరికి వచ్చిందంటే విరాట్ కోహ్లీకి రావడం జరిగింది. సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ అవార్డ్ ఐసీసీ మేల్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే విరాట్ కోహ్లీకి రావడం జరిగింది. ఈ రోజు ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ ఐసీసీ మెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ ఎవరికి వచ్చిందంటే విరాట్ కోహ్లీకి. సో ఐసీసీ మెన్స్ విభాగంలో ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ ఉంటుంది, టీ20 క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ ఉంటుంది, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ ఉంటుంది. ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అయితే విరాట్ కోహ్లీ, టీ20 క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డు అయితే రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్కి రావడం జరిగింది. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డు అయితే స్టీవ్ స్మిత్కి రావడం జరిగింది. కన్ఫ్యూజ్ కాకండి, ఓడిఐ అంటే విరాట్ కోహ్లీ, టీ20 అంటే రషీద్ ఖాన్, టెస్ట్ అంటే స్టీవ్ స్మిత్ అనమాట. ఓకే, సో ఇలా కన్ఫ్యూజ్ చేస్తాడు, ఆప్షన్ల ద్వారా కూడా సేమ్ ఇవే ఇచ్చాడు. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ అసోసియేటెడ్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ ఎవరికి వచ్చిందంటే కేల్కి రావడం జరిగింది. ఇతను స్కాట్లాండ్ ప్లేయర్ అనమాట. ఓకే, ఇది కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ జిఎస్టీ గురించి అడిగారు. సో జిఎస్టీ ఏ సంవత్సరంలో ప్రారంభమైందని అడిగారు, లేదా జిఎస్టీ అనేటువంటిది ఫస్ట్ కౌన్సిల్ ఉంది కదా, జిఎస్టీ ఫస్ట్ కౌన్సిల్ యొక్క మీటింగ్ కు అధ్యక్షత వహించింది ఎవరు అని అడిగారు ఎగ్జామ్ లో అయితే. సో జిఎస్టీ గురించి కంప్లీట్ గా మనం మాట్లాడుకుందాం ఈ బిట్స్ లో. జిఎస్టీ అంటే ఏంది? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది మీకు గ్రూప్ డి 2018 లో అడిగినటువంటి బిట్ అనమాట. ఓకే, జిఎస్టీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. జిఎస్టీ అనే ఫుల్ ఫామ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా. ఓకే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేటువంటిది జిఎస్టీ యొక్క ఫుల్ ఫామ్ అనమాట. సో మరి జిఎస్టీ అనేటువంటిది డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని కూడా గ్రూప్ డిలో అడిగాడు. అంటే జిఎస్టీ అనేటువంటిది ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అని అడిగారు. ఇది ఒక పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. మరి జిఎస్టీ అనేటువంటిది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిందని అడిగారు ప్రీవియస్ లో. ఏ రాజ్యాంగ సవరణ అంటే 101వ 101st అమెండ్మెంట్, 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క జిఎస్టీ బిల్ అనేటువంటిది మనం తీసుకురావడం జరిగింది అనమాట 2016లో. మరి జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? జిఎస్టీ మనకు ఏప్రిల్ 1, 2017 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఓకే, ఏప్రిల్ 1, 2017 నుంచి అమల్లోకి రావడం జరిగింది. జిఎస్టీలో ఎన్ని స్లాబ్స్ ఉంటాయి? జిఎస్టీలో 5 రకాల స్లాబ్స్ ఉంటాయి. వస్తువును బట్టి దాంట్లో 0% ట్యాక్స్ వేయాలా, 5% ట్యాక్సా, 12% ట్యాక్సా, 18% ట్యాక్స్, 28% ట్యాక్స్ అని ఉండడం జరుగుతుంది. ఇది కూడా మనకు అడిగాడు గ్రూప్ డిలో. జిఎస్టీలో ఎన్ని రకాల ట్యాక్స్లు స్లాబ్స్ ఉంటాయని 5 రకాల ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. మరి ఈ క్వశ్చన్ కూడా అడిగారు. మొట్టమొదట జిఎస్టీని ప్రవేశపెట్టిన దేశం ఏదని అడిగారు. మొట్టమొదటి జిఎస్టీని ప్రవేశపెట్టిన దేశం వచ్చేసి ఫ్రాన్స్ అనమాట. జిఎస్టీ బిల్ను రాజ్యసభలో లేదా లోక్సభలో మనకి ఎవరు ప్రవేశపెట్టారని అడిగారు. ఎవరు ప్రవేశపెట్టారంటే లోక్సభలో మనకు అరుణ్ జైట్లీ గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ జిఎస్టీ కౌన్సిల్ యొక్క మొట్టమొదటి మీటింగ్ కూడా అధ్యక్షత ఎవరు వ్యవహరించారంటే అరుణ్ జైట్లీ గారే దీనికి అధ్యక్షత వహించడం జరిగింది అనమాట. ఓకే, ఇవి జిఎస్టీ గురించి మనకి ఎగ్జామ్ లో అడిగిన బిట్స్, అడగబోయే బిట్స్ కూడా. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ ఇది సెకండ్ షిఫ్ట్ లో అడిగారు. ఓకే, ఈ రోజు సెకండ్ షిఫ్ట్ లో 3వ బౌద్ధ సంగీతి అనేటువంటిది ఎక్కడ జరిగింది అని అడిగారు. సో 3వ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్రంలో జరిగింది. ఎక్కడ? పాటలీపుత్రంలో జరిగింది. మొత్తంగా చూసినట్లయితే హిస్టరీలో 4 బౌద్ధ సంగీతాలు జరిగాయి. దీన్ని ఇంగ్లీష్ లో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అంటాం మనం. మొత్తం 4లో కొంతమంది రాజులు వీటిని నిర్వహించారు కొన్ని ప్రదేశాలలో. వీటికి కొంతమంది అధ్యక్షులు కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ ఎగ్జామ్ లో మనకు అడుగుతున్నారు. ఎందుకంటే ప్రీవియస్ లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ లో 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఎవరు అని అడిగారు అనమాట. ఓకే, అధ్యక్షత ఎవరు వహించారని మనకు సెకండ్ ఫేజ్ లో అడిగారు. కాబట్టి ఈ టేబుల్ అంతా ఇంపార్టెంటే, గుర్తుంచుకోండి. మొట్టమొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్ నిర్వహించింది ఎవరు అంటే ఏ రాజు అంటే అజాత శత్రువు. నిర్వహించిన రాజు అడిగితే అజాత శత్రువు. సో ఎక్కడ నిర్వహించాడు? రాజగృహం. ఓకే, రాజగృహం అనేటువంటి ప్రదేశంలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీనికి అధ్యక్షుడు లేదా చైర్మన్ ఎవరున్నారు? అధ్యక్షుడు ఎవరు ఉన్నారంటే మనకు మహాకశ్యపుడు. ఎవరు? మహాకశ్యపుడు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ బౌద్ధ సంగీతి, దీన్ని ఎవరు నిర్వహించారంటే కాలాశోకుడు. ఎవరు? కాలాశోకుడు. ఓకే, సో ఇది ఎక్కడ జరిగిందంటే వైశాలి.
ఎక్కడ జరిగింది? వైశాలి అనేటువంటి ప్రదేశంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే సభాకామి గారు. సభాకామి గారు నిర్వహించడం జరిగింది దీన్ని. ఓకే, మూడవ బౌద్ధ సంగీతి దీన్ని ఎవరు నిర్వహించారంటే అశోకుడు. ఓకే, అశోకుడు, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. రెండవ బౌద్ధ సంగీతి నిర్వహించిన రాజు అంటే కాలాశోకుడు. మూడవ బౌద్ధ సంగీతి అంటే అశోకుడు. ఓకే, సో ఇది ఎక్కడ నిర్వహించారంటే ఎగ్జామ్ లో అడిగారు ఇదే బిట్టు. ఇక్కడ పాటలిపుత్రంలో నిర్వహించారు. దీన్ని అధ్యక్షుడు ఎవరు ఉన్నారంటే మొగలిపుత్త ఉండడం జరిగింది. మొగలిపుత్త తిస్సా. ఓకే, మొగలిపుత్ర తిస్సా గారు మనకు దీన్ని అధ్యక్షులుగా ఉండడం జరిగింది. నెక్స్ట్ నాలుగవ బౌద్ధ సంగీతి. సో దీన్ని ఎవరు నిర్వహించారంటే కనిష్కుడు. ఎవరు? కనిష్కుడు దీన్ని నిర్వహించడం జరిగింది. ఎక్కడంటే కుందనవనం. ఓకే, కుందనవనంలో నిర్వహించారు. కుందనవనం మీన్స్ కాశ్మీర్ అన్నమాట. దీనికి అధ్యక్షత ఎవరు వ్యవహరించారంటే వసుమిత్ర గారు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. రాజులు ఇంపార్టెంట్, ప్రదేశాలు ఇంపార్టెంట్, చైర్మన్స్ ఇంపార్టెంట్. గ్రూప్ డీకి అయితే చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయన్నారు? ఇక్కడ ఉన్నాయి, మనకు మహారాష్ట్రలో ఉన్నాయి. ప్రీవియస్ గ్రూప్ డి 2018లో మనం చూసినట్లయితే ఎల్లోరా గుహలు అనేటువంటివి ఎక్కడ ఉన్నాయని అడిగారు. ఇవి ఎక్కడ ఉన్నాయంటే మనకు మహారాష్ట్రలో ఉన్నాయి. ఎలిఫెంటా కేవ్స్ ఎక్కడ ఉన్నాయని అడిగారు. ఎలిఫెంటా గుహలు ఎక్కడ ఉన్నాయని అడిగారు. ఇవి కూడా మనకు మహారాష్ట్రలోనే ఉండడం జరిగింది. సో రీసెంట్ గా ఎన్టీపీసీ ఫేజ్ 2లో అడిగినటువంటి బిట్ వచ్చేసి భీంబెట్కా రాక్ షెల్టర్స్. ఇవి కూడా ఒక రకమైనటువంటి గుహలే. ఈ యొక్క భీంబెట్కా రాక్ షెల్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడిగారు. ఇవి ఎక్కడ ఉన్నాయంటే మనకు మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. ఇక్కడ మధ్యప్రదేశ్ లో ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే లోక్టక్ లేక్ అనేటువంటిది ఎక్కడ ఉందని అడిగారు. లోక్టక్ లేక్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉందంటే మణిపూర్ లో ఉంది. నెక్స్ట్ బెంగాల్ గెజిట్ అనేటువంటి పత్రికను స్థాపించింది ఎవరు, లేదా బెంగాల్ గెజిట్ అనేటువంటి పత్రికను ఎవరు ప్రారంభించారని అయితే మనకు అడగడం జరిగింది. బెంగాల్ గెజిట్ అనేటువంటి పత్రిక ఇండియాలోనే మొట్టమొదటి న్యూస్ పేపర్ అన్నమాట. దీన్ని ప్రవేశపెట్టింది లేదా ప్రారంభించింది ఎవరు అంటే జేమ్స్ అగస్టస్ హిక్కీ గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చూసినట్లయితే అస్సాం గవర్నర్ ఎవరు అడిగారు. అస్సాం గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి గారు. నెక్స్ట్ సియాంగ్ రివర్. ఓకే, సియాంగ్ రివర్ పైన ఒక వంతెన నిర్మిస్తున్నాం మనము. ఈ యొక్క సియాంగ్ రివర్ వంతెన అనేటువంటిది మనకి ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. ఏ రాష్ట్రంలో ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇది మార్నింగ్ షిఫ్ట్ క్వశ్చన్. నెక్స్ట్ గోవా సీఎం అడిగారు మార్నింగ్ లో. గోవా సీఎం వచ్చేసి ప్రమోద్ సావంత్. నెక్స్ట్ ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉండేటువంటి రేఖ పేరు అడిగారు. రాడిక్లిప్ రేఖ ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉండేటువంటి ఒక బార్డర్ లైన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మొదటి గవర్నర్ అని కొంతమంది అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మొదటి భారతీయ గవర్నర్ అన్నారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ అయితే ఆస్బార్న్ స్మిత్ గారు. మొదటి గవర్నర్ ఎవరు? ఆస్బార్న్ స్మిత్ గారు. అదే మొట్టమొదటి భారతీయ గవర్నర్ ఎవరు అంటే సిడి దేశ్ముఖ్ గారు. రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, నెక్స్ట్ ద ఈస్ట్ ఇండియా అసోసియేషన్. ఓకే, ద ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ను స్థాపించింది ఎవరు అడిగారు. ఎవరు అంటే దాదాబాయి నెహ్రోజీ గారు. ఓకే, సో దాదాబాయి నెహ్రోజీ గారికి మనకు ఉన్నటువంటి ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు అని మీకు తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోదు. ఓకే, నెక్స్ట్ సైంటిఫిక్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదని అడిగారు. ఫార్ట్రాన్. ఓకే, ఫార్ట్రాన్ యొక్క ఫుల్ ఫామ్ నేను ఇంత ముందుకే చెప్పాను. తెలియని వాళ్ళు అయితే గూగుల్ చేసి మరి నాకు కామెంట్ అయితే చేయాలి. ఎందుకంటే ప్రీవియస్ మనకి ఎన్టీపీసీ ఫేజ్ 2లో అడిగారు ఫార్ట్రాన్ యొక్క ఫుల్ ఫామ్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకు 2019 మార్చిలో ఏ రాష్ట్రము ఈ సిగరెట్స్ ఉంటాయి కదా, సో ఎలక్ట్రానిక్ సిగరెట్స్, ఈ యొక్క ఎలక్ట్రానిక్ సిగరెట్స్ పైన బ్యాన్ విధించిందని అడిగారు. ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్. కొంతమంది ఏమో 2019 ముందు అంటే 2019 మార్చ్ తర్వాత ఏప్రిల్ ఆర్ మేలో విధించిందని అడిగారు. మే అయితేనేమో రాజస్థాన్. 2019 మే మంత్ లో మనకు ఈ సిగరెట్స్ పైన బ్యాన్ విధించింది అయితే రాజస్థాన్. అదే 2019 మార్చిలో అయితే జార్ఖండ్. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఉన్న ఆప్షన్ ప్రకారం రైట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పిఎం సమ్మాన్ నిధి ఉంటుంది కదా, సో ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద మనకు ఒక ఫార్మర్ కి 1 హెక్టార్ కు ఎంత అమౌంట్ వస్తుంది అడిగారు. ఎంత అంటే 6,000 అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, 6,000 రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని వచ్చేసి లక్నో. మధ్యప్రదేశ్ కి ఏది అని అడిగారు. భోపాల్. ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్ రైట్ టు ఈక్వాలిటీ. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్కు అనేటువంటిది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందని అడిగారు. సో 14 నుంచి 18 మధ్య ఉండేటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా మనకు ఈ యొక్క సమానత్వ హక్కు గురించి మాట్లాడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 6 సార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గా నిలిచింది ఎవరిని అడిగారు. ఎవరు అంటే మేరీ కోమ్ గారు. ఓకే, నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య అవార్డు 2020లో ఎవరు అందుకున్నారన్నారు. కొంతమంది ఏమో 2019 అన్నారు. 2019లో అందుకున్నదైతే రాణా దాస్ గుప్తా. అదే 2020లో అందుకున్నదైతే రాజ్ కమల్ జా. 2020 అయితే రాజ్ కమల్ జా, 2019 అయితే
రాణా దాస్ గుప్తా. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ విజయ్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటిది అడిగారు. 1999లో నిర్వహించింది, 1999లో. సో ఇది కార్గిల్ వార్కి సంబంధించినటువంటిది. ఓకే, నెక్స్ట్ ప్రతి వ్యక్తికి 55 లీటర్ల మంచినీటిని ఇస్తామని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. ఏది అంటే మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ డిఆర్డిఓ వాళ్ళు టెస్ట్ చేసినటువంటి ట్యాంక్ పేరు ఏం పేరు అడిగారు. మిసైల్ ట్యాంక్. సో ఇది దాని పేరు వచ్చేసి నాగ్ అనేటువంటి యాంటీ ట్యాంక్ మిసైల్ ని మనకు డిఆర్డిఓ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, యాంటీ ట్యాంక్ మిసైల్. నెక్స్ట్ 8 మంది మహిళలు కలిసి నిర్వహించేటువంటి డ్యాన్స్ ఫామ్ అన్నారు. సో ఇక్కడ 2 రకాలు ఉంటాయి. అయితే ఈ కృష్ణాట్టం అనే దాంట్లోనేమో 8 రకాల సీరియల్ మోడల్లో ఉండడం జరుగుతుంది. 8 మంది మహిళలతో నిర్వహించేదేమో తిరువత్తికలి. ఓకే, తిరువత్తరకలి అనేటువంటిది ఇంకో డ్యాన్స్ అనమాట. సో ఎగ్జామ్ లో అయితే మనకు కృష్ణాట్టం గురించి ఇవ్వడం జరిగింది, కేరళ. ఓకే, కృష్ణాట్టం కేరళ. దీంట్లో 8 రకాల సీరియల్ మోడల్లో ఉండడం జరుగుతుంది, కృష్ణుని గురించి ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లిటిల్ బ్యాలెన్స్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారని అడిగారు. ఎవరు అంటే గెలీలియో. ద లిటిల్ బ్యాలెన్స్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? గెలీలియో. నెక్స్ట్ నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. ఇది మనకు ప్రీవియస్ గ్రూప్ డి లో కూడా అడిగారు. 2018 గ్రూప్ డి లో కూడా నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. చాలా చాలా ఇంపార్టెంట్. ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. ఓకే, నెక్స్ట్ హెవీ వాటర్ అంటే మనకు భారత్ జలం అంటాం తెలుగులో. సో ఈ యొక్క భారత్ జలాన్ని మనం ఏమంటామంటే డ్యూటీరియం ఆక్సైడ్, D2 అని కూడా పిలుస్తాం. ఇది ఎందుకు ఉపయోగిస్తారని అడిగారు. ఎందుకంటే న్యూక్లియర్ రియాక్టర్ లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడం కొరకు ఈ యొక్క హెవీ వాటర్ మనము ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ గ్రాఫైట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అన్నారు. సో హైయెస్ట్ గ్రాఫైట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ యాజ్ పర్ గూగుల్ అయితే తమిళనాడు. కొన్ని బుక్స్లలో అయితే మనకు జార్ఖండ్ అని కూడా ఉంది. సో ఉన్న దాంట్లో మనం బెస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రాన్ కనుక్కున్నది ఎవరిని అడిగారు. ఎవరు అంటే జేజే థామ్సన్. ఓకే, నెక్స్ట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారని అడిగారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటాం? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఐక్యరాజ్య సమితిలో ఎన్ని టెంపరీ మెంబర్ కంట్రీస్ ఉంటాయని అడిగారు. సెక్యూరిటీ కౌన్సిల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎన్ని మనకు శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి అంటే 5. ఓకే, శాశ్వత సభ్య దేశాలు ఎన్ని? 5. ఏదేది? అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా. తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని అంటే 10 ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మనకు సెకండ్ షిఫ్ట్ లో అడిగారు. నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ డిసాల్వ్డ్ ఇయర్. ప్లానింగ్ కమిషన్ అంటే ప్రణాళిక సంఘం. ఇది ఏ సంవత్సరంలో మనం తొలగిస్తున్నట్టు మనకు చెప్పడం జరిగిందని అడిగారు. ఎప్పుడంటే 2014లో మనకు చెప్పడం జరిగింది. దీని తర్వాత ప్లానింగ్ కమిషన్ స్థానంలో మనకు నీతి ఆయోగ్ అనేటువంటిది రావడం జరిగింది. ఎగ్జామ్ లో ఇదే 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు డిసాల్వ్ అయిందని, 2014లో డిసాల్వ్ అయింది. అండ్ అదేవిధంగా మొట్టమొదటి నీతి ఆయోగ్ యొక్క సమావేశం ఉంది కదా, దీనికి ఎవరు అధ్యక్షత వహించారని కూడా అడగడం జరిగింది. 2 క్వశ్చన్స్. నీతి ఆయోగ్ యొక్క మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే దానికి చైర్మన్ ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉండడం జరుగుతుంది. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు? రాజీవ్ కుమార్ గారు. సిఇఓ అమితాబ్ కాంత్. సో నీతి ఆయోగ్ దేని స్థానంలో వచ్చింది? ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చింది. ఎప్పుడు ప్రారంభమైంది నీతి ఆయోగ్ అనేటువంటిది? ఇది కూడా అడిగారు. నీతి ఆయోగ్ అనేటువంటిది ఏ సంవత్సరంలో వచ్చిందని మనకు జనవరి 1, 2015లో ఇది ప్రారంభం అవడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా అడిగారు సెకండ్ షిఫ్ట్ లో. అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటువంటిది దీని యొక్క ఫుల్ ఫామ్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ జనరల్ ఎలక్షన్స్ మొట్టమొదటి లోక్సభ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయని అడిగారు. ఎప్పుడు అంటే 1951-52 మధ్య జరగడం జరిగింది. ఓకే, బ్లూ లిట్మస్ ను రెడ్ కలర్ లో మార్చేటువంటిది ఏంటి అంటే దాని యొక్క యాసిడిక్ pH వాల్యూ ఎలా ఉంటుందని అడిగారు. బ్లూ లిట్మస్ ని రెడ్ కలర్ లోకి మార్చేదాన్ని మనం ఆమ్లము అని పిలవడం జరుగుతుంది, యాసిడ్ అని పిలుస్తాము. దీని యొక్క pH వాల్యూ అనేటువంటిది 7 కన్నా తక్కువగా ఉంటుంది. 7 కన్నా తక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్కై అనేటువంటిది బ్లూ కలర్ లో ఎందుకు ఉంటారని అడిగారు. సో ఆకాశం ఎందుకు బ్లూ కలర్ లో ఉంటుందంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి యొక్క విక్షేపణం వల్ల ఇది బ్లూ కలర్ లో ఉండడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి ఏరియా. కాంతి అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ డి వాళ్ళు అయితే ఒకసారి చదువుకోండి. హైటెక్ విజయరాస్యం 8th, 9th, 10th స్కూల్ బుక్స్ అయినా చదవండి. సైన్స్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎందుకు ఆపబడింది? సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్. సహాయ నిరాకరణ ఉద్యమం ఎందుకు ఆపబడింది అని అడిగారు. ఎందుకంటే చౌరా చౌరీ అనే సంఘటన ద్వారా పోలీసుల పైన కొంతమంది దాడి చేయడం ద్వారా ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ గారు ఆపడం జరిగింది. ఆల్రెడీ నేను హిస్టరీలో ఎక్కువగా రిపీట్ అవుతున్న బిట్స్ రైల్వేలో ఆల్రెడీ అడిగినటువంటి 200 బిట్స్ పైన నేను వీడియో చూశాను.
ఆ వీడియోలు చూడని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా చూడండి. నేను కామెంట్లో పిన్ చేస్తాను. మొత్తం 4 వీడియోలు ఉంటాయి అండ్ 4 పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఈ 200 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి వాటి నుంచి. ఓకే, ఒకసారి చూడండి. నెక్స్ట్, నేపాల్తో బార్డర్ షేర్ చేసుకొని రాష్ట్రం అని అడిగారు. 5 రాష్ట్రాలు మనకైతే షేర్ చేసుకుంటాయి. ఏవేవి అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. ఈ 5 రాష్ట్రాలు కూడా మనకు నేపాల్తో బార్డర్ షేర్ చేసుకుంటాయి. ఇది కాకుండా మిగతా ఏది ఇచ్చినా రాంగ్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది ఆప్షన్లో. ఓకే, నెక్స్ట్, సివిల్ సర్వీసెస్ డేని ఎప్పుడు నిర్వహించుకుంటామని అడిగారు. సివిల్ సర్వీసెస్ డేని ఎప్పుడు నిర్వహించుకుంటామంటే ఏప్రిల్ 21. ఏప్రిల్ 21న మనము సివిల్ సర్వీసెస్ డేను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, రణతంబూర్లో మనకు టైగర్స్ అధికంగా ఉంటాయి అండ్ మనకు 1 హార్న్ రైనోసర్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయని అడిగారు. ఎక్కడంటే కజిరంగాలో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, కజిరంగా నేషనల్ పార్క్ లో. యంగ్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ అని అడిగారు. నోబెల్ శాంతి బహుమతి లేదా నోబెల్ బహుమతి అందుకున్నటువంటి అతి పిన్న వయస్కురాలు ఎవరిని అడిగారు. ఎవరు అంటే మలాలా యూసుఫ్జైన్. ఓకే, సో ఈ క్వశ్చన్ అడిగారు. ఆర్డిఎక్స్ అనేటువంటిది ఏ రకమైనటువంటిది అని అడిగారు. సో ఆర్డిఎక్స్ అనేటువంటిది ఒక ఎక్స్ప్లోజివ్ అంటే పేలుడు పదార్థం అనమాట. సో ఆర్డిఎక్స్ అంటే రాయల్ డిమాలిషన్ ఎక్స్ప్లోజివ్ అని కూడా అంటాము. కొన్నిసార్లు రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లోజివ్ అని కూడా మనము పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, మురుదేశ్వర్ టెంపుల్. ఓకే, మురుదేశ్వర్ టెంపుల్ అనేటువంటిది ఎక్కడ ఉందని అడిగారు. ఎక్కడంటే కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో ఉండడం జరిగింది. నెక్స్ట్, సోనాల్ మాన్సింగ్ గారు ఏ రంగానికి సంబంధించిన వారు అని అడిగారు. సో సోనాల్ మాన్సింగ్ గారు ఒక క్లాసికల్ డాన్సర్ అనమాట. ముఖ్యంగా ఒడిస్సాలో ఫేమస్ అండ్ ఈమె ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా. ఓకే, సో నెక్స్ట్, డాన్సింగ్ విభాగంలో ఫేమస్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దేంట్లో ఇండియా అనేటువంటిది మెంబర్ కాదని అడిగారు. ఐక్యరాజ్య సమితి, G20, ఇంకా 2 ఆప్షన్స్ ఇచ్చారు. 2 ఆప్షన్స్ నాకు తెలియదు. సో ఐక్యరాజ్య సమితిలో అయితే మెంబర్, G20లో కూడా ఇండియా అనేటువంటిది ఒక మెంబర్ అనమాట. ఓకే, మిగతా 2 ఆప్షన్ బట్టి మనం ఇవ్వాలి. ఒకసారి G7, G20 అండ్ SCO, షాంఘై కార్పొరేషన్ ఆఫ్ ఇది అండ్ ఇంకా కొన్ని ఉంటాయి కదా. సో ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి. G20 వీటిలలో ఏ దేశాల్లో మన ఇండియా ఉందని ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్, నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరిని అడిగారు. ఎవరంటే విన్సెంట్ ఆథర్ స్మిత్ ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్. నెక్స్ట్, డెంటిస్ట్ ఉంటాడు కదా, దంత వైద్యులు, వాడేటువంటి మిర్రర్ ఏదని అడిగారు. కాంకేవ్ మిర్రర్ అంటే పుటాకర దర్పణం, దాన్ని మనం వాడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, గవర్నర్ జనరల్ ని మనము వైస్రాయ్గా ఎప్పుడు మార్చడం జరిగిందని అడిగారు. సో గవర్నర్ జనరల్ టు వైస్రాయ్ ఎప్పుడు మారడం అంటే 1858లో వచ్చినటువంటి గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియా ప్రకారము మనం గవర్నర్ జనరల్ నుంచి వైస్రాయ్కి మారడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ దేశం యొక్క సుప్రీంకోర్టు భవనాన్ని ఓపెన్ చేశారని అడిగారు. ఏ దేశం అంటే మారిషస్. ఓకే, మారిషస్ దేశం యొక్క సుప్రీంకోర్టుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండ్ మారిషస్ యొక్క పిఎం అయినటువంటి ప్రవీణ్ జగన్నాథ్ గారు ఇద్దరు కలిసి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, చంద్రగ్రహణం పైన ఒక బిట్ అన్నారు, కరెక్ట్గా తెలీదు. చంద్రగ్రహణం అంటే ఎప్పుడు ఏర్పడుతుంది? చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినప్పుడు మనకు సూర్యుని కాంతి చంద్రుని మీద పడదు, అప్పుడు సో మనకు చంద్రగ్రహణం ఏర్పడడం జరుగుతుంది. ఓకే, మీ అందరికి తెలిసిందే. సో క్వశ్చన్ ఏంటనేది మీరు ఆల్రెడీ రాసిన తెలపండి. నెక్స్ట్, మొట్టమొదటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ పేరు ఏం పేరు అడిగారు. సో మనిషిని అంతరిక్షంలో తీసుకెళ్ళింది కదా, ఆ తీసుకెళ్ళినటువంటి మొట్టమొదటి వాహక నౌక పేరు అడిగారు. దాని పేరు వచ్చేసి ఓస్తాక్ 1. సో ఇది యూరి గగారిన్ ని తీసుకెళ్లడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్, నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది ప్రీవియస్ గ్రూప్ డి 2018లో కూడా అడిగారు. మళ్ళీ చెప్తున్నా, ఇంపార్టెంట్. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్, కంప్యూటర్లో మానిటర్ గురించి అడిగారు. సో మానిటర్ అంటే ఒక అవుట్పుట్ డివైస్, ఇన్పుట్ అవుట్పుట్ ఈ విధంగా అయితే అడిగారు. ఒకసారి చూసుకోండి, ఇది ఒక అవుట్పుట్ డివైస్ మానిటర్. నెక్స్ట్, మార్నింగ్ షిఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. ఓకే, అతివాద నాయకులు ఎవరు కింది వారిలో ఈ విధంగా అయితే క్వశ్చన్ అడిగారు. ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ లో చాలా ఫేమస్ అయిన వాళ్ళు లాల్ బాల్ పాల్. లాల్ అంటే లాలా లజపతి రాయ్ గారు, బాల్ అంటే బాలగంగాధర్ తిలక్ గారు, పాల్ అంటే మనకు బిపిన్ చంద్ర పాల్. ఓకే, లాలా లజపతి రాయ్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, బిపిన్ చంద్ర పాల్ గారు మనకు ముఖ్యమైనటువంటి అతివాదులు. ఓకే, నెక్స్ట్, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందని అడిగారు. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకు ఉత్తరాఖండ్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్, కృష్ణట్టం. ఇంతకుముందుగా చెప్పా కదా, 8 రకాల సీరియల్స్ తో ఉండేటువంటి డాన్స్ ఫామ్ ఏదని అడిగారు. ఏదంటే కృష్ణట్టం. నెక్స్ట్, నీతి ఆయోగ్ అనేటువంటిది, నీతి ఆయోగ్ యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరని అడిగారని చెప్పాను కదా, ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు, ఇంతకుముందుగా చెప్పాం. నెక్స్ట్, అభిజ్ఞాన శాకుంతలంలో శాకుంతల గారి కుమారుని పేరు అడిగారు. సో భరతుడు.
నెక్స్ట్ GSAT-7A అనేటువంటిది డిఆర్డిఓకు ద్వారా తయారు చేయబడింది అనమాట. ఇది దేనికి సంబంధించినటువంటి శాటిలైట్ అని అడిగారు. ఇది ఒక మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్. GSAT-7A అనేటువంటిది ఒక మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్స్. ఏమైనా మిస్ అయిపోయిన క్వశ్చన్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలపండి. మనం రేపు మార్నింగ్ డిస్కషన్ చేసేటువంటి పేపర్లో భాగంగా క్వశ్చన్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో తప్పనిసరిగా మన టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంతకన్నా ముందుగా మనం ఒక ఫ్రీ గ్రూప్ డి టెస్ట్ ఇచ్చాము. ఆ ఫ్రీ గ్రూప్ డి టెస్ట్ ని యాప్ ద్వారా రాయండి. యాప్ లింక్ మీకు కామెంట్ లో పిన్ చేస్తాను. మనకు 2 యాప్స్ ఉన్నాయి. ఎవరైతే కింద నేను ఇచ్చినటువంటి యాప్ లింక్ ద్వారా వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకు ఫ్రీ టెస్ట్ అయితే అందుబాటులో ఉంటుంది. ఫ్రీ టెస్ట్ రాయడం ద్వారా మీరు ఏ నాలెడ్జ్ లో ఉన్నారు, ఎందుకంటే 2 months లో మనకి ఎగ్జామ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఏప్రిల్ అని చెప్పారు కదా, సో మాక్సిమం ఇప్పుడు చూస్తున్నటువంటి ఎన్టీపీసీ అయితే చెప్పిన డేట్స్ ప్రకారమే నడుస్తుంది కాబట్టి ఏప్రిల్లో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గ్రూప్ డి. కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్ చేయండి. టెస్ట్ రాసిన తర్వాత మీ నాలెడ్జ్ చెక్ చేసుకొని ఎక్కడైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడితే మొత్తం 15 గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ప్రతి టెస్ట్ మీరు 3 సార్లు రాసుకోవచ్చు. ఈ గ్రాండ్ టెస్ట్లతో పాటుగా మీకు 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2000 ప్రీవియస్ లో అడిగినటువంటి, అంటే ఇప్పుడు మనకు 2000 బిట్స్ ని గ్రూప్ డి మరియు ఎన్టీపీసీలో అడిగిన బిట్స్ ఉన్నాయి కదా, వీటిని నేను ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 1500 బిట్స్ ఏమో నేను రాశాను, అవి ఇచ్చేసాను. 200 బిట్స్ ఏమో హిస్టరీ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి అందరికి ఇచ్చిన మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 300 బిట్స్ నేను ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఫేజ్ 1, ఫేజ్ 2, 3, 4 అయిపోతాయి కదా, ఇవి అయిపోయిన వెంటనే మీకు అవి కూడా అందజేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ మొబైల్లో డెస్క్టాప్ లో రాసుకోవచ్చు. ఫీజు అనేటువంటిది 160 రూపాయలు ఉండడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ యొక్క వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేయొచ్చు టెస్ట్ సిరీస్ గురించి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.